ఫస్ట్ మనం లుక్స్ గురించి మాట్లాడుకుందామండి. ఎంజీ ZS 2022 మోడల్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ ఒక మేక్ ఓవర్ అయిందని చెప్పాలి. లుక్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే SUV స్టాండ్స్ అదే విధంగా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఫుల్ లెవెల్ ఆఫ్ మోడర్న్ ఎలిమెంట్స్తో మనకు కనిపిస్తుంది. ఫ్రంట్లో చూడొచ్చు మీరు, ఇప్పుడు గ్రిల్ అనేది లేదు, ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్ మనకి ఇందులో కనిపిస్తుందండి. ఓపెన్గా ఉండకుండా కంప్లీట్లీ ఇక్కడ ఏదైతే డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారో ఇది చాలా అంటే చాలా ఫ్లూయిడ్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. టచ్ అండ్ ఫీల్ కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. పెయింట్ క్వాలిటీ అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. ఎంజీ లోగో కూడా కొంచెం సైజ్ చిన్నగా చేశారు, ఇది కొంచెం ప్రీమియంగా కూడా కనబడుతుంది ఇప్పుడు చూడడానికి. అండ్ ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ 360 పార్కింగ్ కెమెరా ఇప్పుడు మనకి ప్రీవియస్ మోడల్ అవైలబుల్గా లేకుంటే ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ కెమెరాతో పాటు మనకి లేన్ వాచ్ కెమెరాస్ కూడా ఇచ్చారు. కింద చూసుకుంటే ఇది రాడార్ అండి, బట్ దిస్ ఈస్ నాట్ ద ఫుల్ లెవెల్ ఆఫ్ సర్టిఫైడ్ ఆటోనమస్ లెవెల్ కార్ కాదు, కాకపోతే లిమిటెడ్ ఆటోనమస్ ఫీచర్స్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మీకు ఒకసారి మోటార్ కూడా చూపిస్తే ఇంజన్ ఉండదు, ఇందులో మోటార్ ఉంటుంది, మోటార్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ వెల్ టేకెన్ కేర్ అని చెప్పాలి. డీటెయిల్స్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఛార్జింగ్ ఏదైతే పోర్ట్ ఉంటుందో మనకి దాని ప్లేస్మెంట్ కూడా మార్చారండి, ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మీరు చూడొచ్చు AC అండ్ DC ఫాస్ట్ ఛార్జింగ్ మనం ఇందులో చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ కూడా అటెన్షన్ ఇన్ డీటెయిల్ ఎంజీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కొంచెం సంథింగ్ న్యూ ప్లేస్మెంట్ అని చెప్పాలి. ఇప్పుడు సైడ్ లుక్స్ గురించి మాట్లాడుకుందామండి. సైడ్లో ఓవరాల్గా డిజైన్ ఎలిమెంట్స్లో అయితే ఏం చేంజ్ జరగలేదు, కానీ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి డిక్రీజ్ చేశారండి టు హ్యావ్ ద బెటర్ స్టెబిలిటీ. డ్రైవ్ రివ్యూలో చెప్తాను ఆ స్టెబిలిటీ ఏ విధంగా ఉందో, ఎందుకంటే కంటిన్యూషన్ వీడియోలోనే వస్తుంది, సపరేట్ వీడియో చేయట్లేదు. సో కింద మనం ఇప్పుడు 162 mm అరౌండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. విత్ దిస్ కార్ యొక్క స్టెబిలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ సిల్వర్ ఫినిషింగ్ ఏదైతే ఉందో ఇది చాలా వరకు స్పోర్టియర్ ఫీల్ని మనకి సైడ్లో ఇస్తుంది. దట్టు ఈ బ్లాక్ కలర్లో చాలా అంటే చాలా ఎలివేటెడ్గా ఉంది. ఇప్పుడు మనము రియర్ వ్యూలో ఉన్నామండి. రియర్ వ్యూలో కూడా చూద్దాము. రియర్ వ్యూలో ఇంకొంచెం బెటర్గా కనిపిస్తుంది కారు వితౌట్ ఎ డౌట్, ఎందుకంటే ఇప్పుడు మనకి టెయిల్ ల్యాంప్ డిజైన్ కంప్లీట్గా చేంజ్ చేశారు. ఆస్ట్రల్ ఏదైతే చూసామో అదే టైప్ ఐడెంటికల్ అదే డిజైన్ చేశారండి. సైడ్ పోర్షన్ నుంచి మనకి ఇక్కడ టెయిల్ గేట్ వరకు వస్తుంది. సో ఇప్పుడు బిగ్గర్గా కనిపిస్తుంది టెయిల్ గేట్. విత్ దాట్ కొంచెం లుక్స్ పరంగా కూడా రియర్ నుంచి చాలా బెటర్గా కనిపిస్తుంది అని చెప్పాలి. ఈ డిజైన్ ఏదైతే ఉందో మనం ఆస్ట్రల్లో చూసామో కైండ్ ఆఫ్ క్రిస్టల్, ఇది కూడా చాలా బెటర్ ఎన్హాన్స్మెంట్స్ని డిజైన్ పరంగా టెయిల్ లైట్స్లో అయితే యాడ్ చేసిందని చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే ఇంటర్నెట్ ఇన్సైడ్ అని మనకి ఇవ్వడం జరిగింది. అవి వచ్చేసి హైలైట్ చేశారు రెడ్ ఇన్ కలర్లో. అండ్ ఆస్ట్రల్లో కూడా చూసాం కదా, సేమ్ ఇదే టైప్ ఆఫ్ స్పోర్టియర్గా మనకి రిఫ్లెక్టర్స్ని ఈ డిజైన్ ఏదైతే ఇచ్చారో ఇది కూడా ఆస్టర్ నుంచే బారో చేసినట్టు క్లియర్గా మనకి తెలిసిపోతుంది. రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. అండ్ అగైన్ ఇక్కడ చూసుకుంటే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ ద రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది. ప్లేస్మెంట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు ఈ కింద ఈ ఫినిషింగ్ ఏదైతే ఉందో ఇది చాలా బాగా నచ్చిందండి. ఇది ఫ్రంట్లో కూడా ఇచ్చారు, అల్యూమినియం టైప్ ఏదైతే సిల్వర్ టైప్ ఫినిషింగ్ ఇచ్చారో ఇది చాలా బాగుంది. ఇప్పుడు మనము సీట్ గురించి మాట్లాడుకుందామండి. సీట్ వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పాలి. అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుందామండి. కంఫర్ట్ చాలా బాగుందని చెప్పాలి. డ్రైవ్ ఆల్రెడీ నేను చేశాను చెప్పాను కదా, డ్రైవ్లో కూడా చెప్పాను కంఫర్ట్ గురించి. సీట్ యొక్క థై సపోర్ట్ అనేది చాలా బాగుంది, బ్యాక్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. నాకు కంఫర్ట్ పరంగా మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ నుంచి బోనట్ ఓపెన్ చేసే యాక్సెస్ మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ హెడ్ లైట్ లెవెలర్కి సంబంధించి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ORVM కంట్రోల్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ వెంట్స్ గురించి మాట్లాడుకుంటే సర్క్యులర్ టైప్లో ఇచ్చారు. ఈ యాక్సెసిబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బెటర్గా ఇవ్వడం జరిగింది. సరౌండింగ్స్లో సిల్వరింగ్ ఫినిషింగ్ ఇచ్చారు కాబట్టి చాలా ప్రీమియంగా కూడా కనబడుతుంది. స్టీరింగ్ చూసుకుంటే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఆఫర్ చేస్తున్నారు. MGకి సంబంధించి బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది విత్ ద క్రోమ్ ఎలిమెంట్స్ సరౌండెడ్. ఒక్కసారి మనం ఇప్పుడు కార్ని ఆన్ చేద్దాము. పుష్ స్టార్ట్ బటన్ ఇవ్వడం జరిగింది. ఎస్. సో స్టీరింగ్ వచ్చేసి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండుగా మనం యూస్ చేయొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఇస్ ఆల్ న్యూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండి. కంప్లీట్లీ చేంజ్ చేసేసారు. ఈ లేఅవుట్ అండ్ UI కూడా చాలా ఫీచరిస్టిక్గా మోడర్న్గా కనిపిస్తుందని చెప్పాలి. ఓకే, ఫైన్. సో చాలా వాయిస్ కమాండ్స్ మనకి ఇందులో ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఇటువైపు మనకి స్పీడోమీటర్, ఇటువైపు మనం చూసుకుంటే పవర్కి సంబంధించి మీటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మధ్యలో చూసుకుంటే మనకి మోటార్ స్పీడ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఇస్ ఆల్రెడీ నోన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అండి. టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కంప్లీట్లీ మనకి ఇందులో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టివిటీ వైజ్ మనం మాట్లాడుకుంటే చాలా ఫీచర్స్ ఉన్నాయని చెప్పాలి. అండ్ 73+ అబవ్ ఐ బిలీవ్ ఇందులో చూసుకుంటే కార్ కనెక్టెడ్ ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. బయట నుంచి మీరు AC ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు, కార్ లొకేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు కార్ వెళ్ళేటప్పుడు ఎక్కడైనా మీరు డెస్టినేషన్కి వెళ్తూ ఉంటే అక్కడ మీరు ఏదైనా మాల్లో కూడా మీరు కార్ పార్కింగ్ స్లాట్ని కూడా బుక్ చేసుకోవచ్చు. Jio 7 షార్ట్ పీడియా. సో చాలా వరకు కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. దానికోసం నేను ఒక డెడికేటెడ్ వీడియో మీకు చేసి పెడతాను, ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ మనకి వాక్ అరౌండ్తో పాటు టెస్ట్ డ్రైవ్ కూడా ఉంది కాబట్టి చాలా ఎక్కువగా లెందీగా అవ్వచ్చు. ఇక్కడ మనం మోర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనం
వెహికల్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో నేను కొన్ని ఫీచర్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ డ్రైవర్ అసిస్టెంట్ ఏదైతే ఉందో ఇందులో కొన్ని కైండ్ ఆఫ్ నాట్ అ ఫుల్ లెవెల్ ఆఫ్ ఆటోనోమస్ ఆల్రెడీ చెప్పాను కదా, సర్టిఫైడ్ ఆటోనోమస్ కార్ కాదు ఇది, కానీ కొన్ని ఫీచర్స్ అనేది ఇందులో ఇంక్లూడ్ చేశారు. రియర్ డ్రైవ్ అసిస్ట్ తో పాటు హిల్ డిసెంట్ కంట్రోల్, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ హిల్ అసిస్ట్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. పెడెస్ట్రియన్ అలర్ట్ ని కూడా మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ అని చెప్పాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ. అండ్ ల్యాంప్ గురించి మనం మాట్లాడుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ల్యాంప్ యూజ్ చేసుకుంటే ఫాలో మీ హోమ్ ఏదైతే ఉందో 30 సెకండ్స్ లేదా 60 సెకండ్స్ లేదా 90 సెకండ్స్ ఇది కూడా మనము ఇందులో చేంజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఫైండ్ మై కార్ ని కూడా హాంకింగ్ లేదా లైటింగ్ తో మనం ఇందులో సెట్టింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో కొన్ని బెటర్ ఫీచర్స్ మనకి చూసుకున్నట్లయితే ఈ సెగ్మెంట్లోనే ఈ పర్టికులర్ కార్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా యూఐ అయితే అదే విధంగా ఉంది, టచ్ కూడా చాలా సీమ్లెస్గా ఉందని చెప్పాలి. అండ్ క్వాలిటీ ఆఫ్ ఆడియో వచ్చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో వినవచ్చు. అండ్ పుష్ స్టార్ట్ బటన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్విచెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, క్వాలిటీ చాలా బాగుంది. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఇందులో ఆఫ్ చేసుకున్నారు. ఇది యూస్ చేయడానికి చాలా యాక్సెసిబిలిటీగా ఉంటుంది మాన్యువల్గా. ఇది చాలా బెటర్గా అనిపిస్తుంది నాకు ఏ కార్లో మాన్యువల్గా ఇచ్చినప్పటికీ. అపార్ట్ ఫ్రమ్ దట్ వైర్లెస్ ఛార్జింగ్ని కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్తో పాటు ఓవరాల్ కార్లో మనకి యూఎస్బీసీతో పాటు 5 నార్మల్ యూఎస్బీ అవుట్లెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చూసుకుంటే బ్యాటరీకి సంబంధించి కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో లెవెల్ 3 ఇవ్వడం జరిగింది. మోడ్స్ వచ్చేసి మనకి ఈకో, నార్మల్ ఏదైతే ఉంటుందో స్పోర్ట్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేయాలి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రియర్ సీట్లో ఉన్నామండి. నీ రూమ్ గురించి మాట్లాడదాం, హైట్ రూమ్ గురించి మాట్లాడదాం, తర్వాత కంఫర్ట్ గురించి నేను మీకు చెప్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు నా డ్రైవింగ్ అకార్డింగ్ అండ్ ఆల్రెడీ నేను డ్రైవ్ చేశాను కాబట్టి వీడియో షూట్ చేసేటప్పుడు కంప్లీట్లీ రిక్లైన్ యాంగిల్ ఎక్కువగా ఉంచుకున్నాను. స్టిల్ నన్ను చూసుకుంటే నీ రూమ్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. అండ్ అలాగే హైట్ రూమ్ చూడొచ్చు మీరు, హైట్ రూమ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాగజైన్ హోల్డర్ ఇచ్చారు. సో ఎవరైతే 6 and above హైట్ ఉంటారు అండ్ ముగ్గురు చాలా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చండి ఈ కార్లో వెనకాల కూర్చొని. అండ్ ఇప్పుడు ఇక్కడ వెళ్తాను సో దట్ నేను మీకు సీట్స్ చాలా క్లియర్గా చూపించడానికి స్కోప్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ టైప్ ఆఫ్ బ్లాక్ ఇన్ కలర్ ఏదైతే మనకి ఇక్కడ లెదరేట్ సీట్స్ ఇచ్చారో కొంచెం నెక్స్ట్ ప్రీమియం లెవెల్ కార్స్లో ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఇచ్చారేస్తున్నారు. ఈ టెక్స్చర్ ఏదైతే ఉందో ఇందాక చెప్పాను కదా, సేమ్ డాష్ బోర్డ్ పైన ఉన్న టెక్స్చర్ని మనకి సీట్స్ పైన కూడా ఇవ్వడం జరిగింది. మధ్యలో కూడా ఎవరైతే కూర్చుంటారో వారి కోసం కూడా హెడ్ రెస్ట్ని అనేది ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి మ్యాసివ్గా లైక్ విత్ పరంగా కూడా పెద్దగా ఉంది. ఆర్మ్రెస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇందులోనే పిన్ కప్ హోల్డర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇద్దరే వెళ్ళినప్పుడు కొంచెం లావిష్గా లగ్జరీగా వెళ్ళడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా చూసుకున్నట్లయితే హంప్ ఎక్కువగా లేదండి. సో థర్డ్ పర్సన్ ఎవరైతే కూర్చుంటారో నాలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కంఫర్టబుల్గా కూర్చొని వెళ్ళొచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ చూసుకుంటే మనకి నార్మల్ యూఎస్బీతో పాటు టైప్ సి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మధ్యలో ఇక్కడ ఏసీ వెంట్స్ని ప్లేస్ చేశారు. దట్ ఈస్ జస్ట్ అ బ్లూవర్. సో ఓవరాల్గా కంఫర్ట్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ రియర్ సెక్షన్లో మాత్రం ముగ్గురు నాలాంటి వాళ్ళు చాలా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. కొంచెం హెఫ్టీగా ఉన్న వాళ్ళు కూర్చొని మధ్యలో నాలాంటి వాళ్ళు కూర్చున్నా కూడా చాలా కంఫర్టబుల్గా లాంగ్ జర్నీస్ అనేది చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంటీరియర్.